క్రోధీనామ సంవత్సర రాశి ఫలాలు ఏప్రిల్ 8 అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాలు 60లో ఇప్పుడు శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతోంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మీ రాశి ప్రకారం ఆదాయ వ్యయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. క్రోధీనామ సంవత్సరంలో మేష రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. మేష రాశి ఫలితాలు: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం అమర్చుకుంటారు. గృహంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. చిత్తశుద్ధితో శ్రమించినగాని ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపం, అకారణ కలహాలు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఉద్యోగస్తులు పనియందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురికావద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఈ రాశివారికి అభయాంజనేయ స్వామి ఆరాధన అన్ని విధాలా శుభదాయకం. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మన్కి తెలుసు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుస్తారు. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చు పెట్టేస్తారు. అంటే లాభం నష్టం రెండూ ఉండవు. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించేవారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొడిగేవారి కన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువన్నమాట. రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు.